బాగా అయింది కదా, మూసుకొని పొర పూక. వేస్ట్ ఫెలో. అంటే అంటే ఎందుకు పనికి రావని అర్థం రా. వేస్ట్ పిల్లో. ఒక మాట చెప్పురా, జీవితం అంతా సొల్లు కారుతూనే ఉంటావా, లేకపోతే చేయాల్సిన ఏదైనా ఉంటుందా? లేదు, ఎప్పటికీ చూస్తూ కళ్ళకి పని చెప్పడమే సరిపోతుంది. కాస్త బుడ్డోడు కూడా పని కల్పించరా. ఇంతవరకు నేను తారాని చూస్తూ ప్రపోజ్ చేయకుండా కూర్చోలేదు. ఇన్ఫాక్ట్ 2 సార్లు ట్రై చేశాను. త్వరగా పైపోయే తను వెళ్ళిపోతుంది. ఇప్పుడే బుడ్డోడు పోస్తున్నాడు చూడు. నేను చెప్పేది తారా గురించి రా. ఇక చాలే, ఇక నేను వెళ్తున్నాను, నాకు ట్యూషన్ ఉంది కాబట్టి వెళ్ళాలి. రే, ఒకవేళ తను రిజెక్ట్ చేస్తే? అరే, యవ్వన జ్వాలని చేత్తో చలారించుకునేవాడు రిజెక్షన్స్ గురించి భయపడకూడదు బే. నువ్వు వెళ్ళి ప్రపోజ్ చేయి, తర్వాత ఏం జరుగుతుందో చూసుకుందాం. వెళ్ళు. నా దగ్గర ఇన్ని నాటకాలు ఆడుతున్నావంటే తారా దగ్గర ఏం చేయలేరా ఎరిపోక. మాట చెప్తాను, జాగ్రత్తగా విను. ఒకటి పొందే అదృష్టం లేకపోతే దాని వెంట ఎంత పరిగెత్తినా మొట్టకొంచుకోపోవడం ఖాయం, అంతే. ఏం మాట్లాడుతున్నావు బే? ఏం లేదు, పైనన్నవాడు నీకు రకరకాలుగా సైన్ చేస్తున్నాడు, అర్థం చేసుకో. అరే, ఏం సైన్స్ రా? అదేరా, నువ్వు ఎంత ట్రై చేసినా తారాకి నీకు సెట్ కాదు. దాని వెనక పరిగెత్తద్దు, చివరికి నీ మొట్ట నువ్వే పట్టుకోవాలి. నువ్వు అంటున్న ఈ సైన్స్ తీసుకుని నీ గుద్దులో పెట్టుకో, సరేనా? ఏంటి బాబాయ్, అంతలో మర్చిపోయావా? యాన్యువల్ ఫంక్షన్ లో జరిగింది కదా. చాలా టెన్షన్ గా ఉందిరా. ఎందుకు? తను రిజెక్ట్ చేస్తే గుండె పగిలిపోతుంది. ఇదిగో చూడు, ఇలా చెప్పలేక ఇలాగనే 2 ఏళ్లుగా నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు. బయట చూడు, అమ్మాయిలను పట్టేసి వారసులను కూడా కనేస్తున్నారా. నువ్వు ఇంతవరకు ప్రపోజ్ కూడా చేయలేదు, చేస్తున్నా. ఎలా లవ్ లెటర్ రాశాను కదరా. లెటర్ రాసావా? దాన్ని పర్ఫెక్ట్ గా సిమెట్రికల్ కోడ్ గా మార్చి నీ గుద్దులో తోపుకో. వెళ్ళరా. అరే, దీని తల్లి వెళ్ళిపోయిందిరా. అరే, నీ తల్లి, నువ్వు వెనకే వెళ్ళరా. వెళ్ళు. తారా, హాయ్ తారా. కునాల్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకొకటి ఇవ్వాలని. ఏంటది? లేదు, నేను నీకోసం ఒకటి రాశాను. సరే కానీ ఇక్కడ ఎందుకు? ఏమంటున్నావు? ఏ కునాల్, నువ్వు గర్ల్స్ వాష్రూమ్ కి ఎందుకు వచ్చావు? సైన్స్. స్కూల్ రోజుల్లో మనం 2 జీవితాలు జీవిస్తాం. ముందు స్నేహం, ఎంజాయ్మెంట్, తర్వాత ప్రేమ. ఇక రెండవది ఎగ్జామ్స్, రిజల్ట్స్. ఇక రిజల్ట్స్ వల్ల వచ్చే పేరెంట్స్ రియాక్షన్స్ ది. మొదటి దాంట్లో గెలవలేకపోతే గుండె పగులుతుంది. ఇక రెండవ దాంట్లో గుద్ద. ఈ మార్క్స్ ఏనా వచ్చింది? ఈ మార్క్ ని స్కోర్ చేయడానికే నేను పెద్ద స్కూల్లో చేర్చానా? మాట్లాడు, ఏదో ఒకటి మాట్లాడు. నీ కొడుకు ఎన్ని మార్కులు వచ్చాయో చూడు. అరే, మీ రియాక్షన్ చూస్తే అందరు నేను ఫెయిల్ అయిపోయానేమో అనుకుంటారు. 3rd ర్యాంక్ వచ్చింది నాకు, 3rd. నెలలో 25 రోజులు నేను బయటే ఉంటాను. డ్రైవర్ కి డబ్బులు వేస్ట్ అని నేనే ట్రక్ డ్రైవ్ చేస్తాను. ఇదిగో మీ అమ్మ ఆఫీస్ పని ఇంట్లో కూడా చేస్తుంది, అది 2 రూపాయలు ఎక్కువ వస్తాయని. ఇవన్నీ మేము చేస్తున్నది నువ్వు 3rd ర్యాంక్ సంపాదించడానికి కాదు. ఫస్ట్ రావాలి నానా, ఫస్ట్. అల్మారాలో దొరికిన మీ రిజల్ట్స్ చూశాను నేను. మీరు పాస్ అవడానికి ఎంతో కష్టపడ్డారు, నన్ను ఫస్ట్ రమ్మంటున్నారు. నేను చెప్పేది బాగా విను. వీడి గుణం సరిగా లేదు. సైన్ చేసి వెళ్ళండి. ఇంకో తండ్రిని వెతుక్కో. సైన్ చేసే అర్హత నాకు లేదు. అమ్మా, నువ్వే సైన్ చేసేయమ్మా. ఇంత చిన్న విషయం కోసం ఇంకో తండ్రి ఎందుకు? అరే, నువ్వు మాట్లాడొద్దు. నన్ను అడిగావంటే చెంప పగల కొడతాను. కొంచెం కూడా సిగ్గులేదా? నాన్నతో అలాగేనా మాట్లాడేది? అరే, ఆయన కూడా అర్థం చేసుకోవాలి కదా. పేషెంట్ ఆయన, రోజుకు 4 మందులు తింటారు, అర్థం కాదా? మర్యాద లేదు వీడికి. అరే, ఆయన కూడా అర్థం చేసుకోవాలి కదక్క. 30 మంది ఉండే క్లాస్ లో 3rd ర్యాంక్ వచ్చింది నాకు, అయినా మీరు అరుస్తారేంటి? ఆయన అరుస్తున్నారంటే నీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టే. నీకెందుకు అర్థం కావట్లేదు? నీకు తెలుసుగా, అన్ని లక్షలు తగలబెట్టి ఆ స్కూల్లో చేర్చొద్దని నేను ఆయన ఆపేను కూడా. కానీ ఆయనేమన్నారు? పెద్ద స్కూల్లో చదివితే పెద్ద కలలు కంటాడు అన్నారు, జీవితంలో పెద్దవాడు అవుతాడు అన్నారు. అలాంటి ఆయన్ని నువ్వు ఎదిరించి మాట్లాడతావా? వెళ్ళరా, వెళ్ళి నాన్నకు సారీ చెప్పు.
ముందు సైన్ చేయండి. ముందు వెళ్ళి నాన్నగారికి సారీ చెప్పిరా. అన్ని సినిమా డ్రామాల ఇంట్లో హ? అరే మెంటల్ ఎక్కడం ఖాయం. పళ్ళు కాలీఫ్లవర్ రెండమ్మా రండి, కూరగాయలు పచ్చిమిరపకాయలు వచ్చి తీసుకోండమ్మా. సారీ. అరే సారీ చెప్పాను కదా నాన్న. ఈసారి ఎగ్జామ్స్ లో 90 పైగా తెచ్చుకో, అప్పుడు మాట్లాడతాను. అంటే ఎప్పటికీ మాట్లాడరా? ఏం మాట్లాడుతున్నావు? ఒరే తారా ప్రేమికుడా. ఏమన్నావు? అంటే నాన్న నమస్తే అంకుల్, మీరు ఎలా ఉన్నారు? నమస్తే గాని ఇప్పుడు ఏమన్నావు? తారా ప్రేమికుడు అంటే అర్థం? అంకుల్ అంటే అది చెప్పు. సినిమా పేరు అది. నేను కుణాలు వెళ్ళి చూద్దామని ప్లాన్ చేసుకున్నాము. ఏంటంటే మూడు కొంచెం ఫ్రెష్ చేసుకుని తర్వాత యాన్యువల్ ఎగ్జామ్స్ వరకు చదువుతూ కూర్చోవాలని నిర్ణయించుకున్నాం. తారా ప్రేమికుడు. అవును. కొంప తీసి మీరు శృతి టాకీస్ కి వెళ్లి పిచ్చి పిచ్చి సినిమాలు చూడట్లేదు? అరే అంకుల్, అలాంటి సినిమా మేం చూడమ్మా. అరే చెప్పరా. అరే ఏంటి నాన్న అసలు మేం అడుగుతున్నావు? మేమంత నిజానికి దిగజారలేదు. సర్లే, ఇంకేంట్రా? నీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది? అయ్యో వీడేగా 48. నేను క్లాస్ లో ముందు నుంచి థర్డ్ వచ్చాను కదా, అలాగే ఈయన గారు వెనక నుంచి థర్డ్ వచ్చారు. అన్నట్టు వీళ్ళ నాన్నగారు అసలు వాడిని ఏమీ అనలేదు. నువ్వేమో నాకు 78 వచ్చినా కూడా తిరుగుతూనే ఉన్నావు. చూడు నాన్న, మెర్చెంట్ నేవీ ఆఫీసర్ అవ్వాలని అనుకుంటున్నావు. 12th బోర్డు రిజల్ట్ దానికి చాలా అవసరం. ఇక్కడ నుంచి ఇష్టపడి చదువు. తర్వాత బోలెడంత జీవితం ఉంది. సరే నాన్న. ఇదిగో వెళ్ళి చూసిరా నీ తారా ప్రేమికుడిని. ఇదిగో, కానీ రాగానే నువ్వు చదవాలి. సరే నాన్న. తీసుకో. అవసరం పద. ఇందా. చాలు నాన్న. అరే రే నువ్వు రారా. అంకుల్ చూడండి అంకుల్. వెళ్ళొస్తా నాన్న. అంకుల్ వెళ్ళొస్తాను రేయ్, అంకుల్. రారా. నాన్న ఈ రోజు చాలా కోపంగా ఉన్నారా. పెద్ద ప్రాబ్లం అయ్యేలా ఉంది. అరే ముందు నేను తీసుకొచ్చిన గొప్ప న్యూస్ ఏంటో విను, తర్వాత నువ్వే నాకు ముద్దు పెడతావు. ఆపరేషన్ చేయించుకునే అమ్మాయి అవుతావా ఏంటి? అరే చాలే ఊరుకో, నేను నీకు అంత అదృష్టం ఇవ్వను. నీ అల్తాఫ్ రాజా వస్తున్నాడు ఇండోర్ కి. రాజువాడలో ఆయన షో ఉంది రేపు. అరే నాకు తెలుసురా. అరే నీకు తెలియని విషయం ఇంకొకటి కూడా ఉంది. మన క్లాస్ లో అన్ని ఐటమ్స్ వస్తున్నాయి, ఇంక్లూడింగ్ తారా వదిన కూడా. జోక్ చేయకురా. ఈ విషయంలో జోక్ ఏంట్రా, వస్తుంది తారా. Hi. Hey Tara, what a surprise! చాలా అందంగా ఉన్నావు. Thank you. అందం ప్రదర్శించడానికి వచ్చావా? లేదు లేదు, సోను నిగమ్ని. ఏమంటారా, వాణ్ణి కూడా వచ్చారా? సారీ సారీ సారీ, స్టూపిడ్ క్వశ్చన్. అల్తాఫ్ రాజా షోకి వచ్చింది అల్తాఫ్ రాజా చూడడానికే కదా. మమ్మీ డాడీ రాలేదా? ఎందుకు? పరిచయం చేసుకోవాలా? లేదు మరి. ఓకే గాని ఒంటరిగా వచ్చావేంటి? హరి ఇక్కడ. మరియా పార్కింగ్ లాట్ లో ఉన్నాడు చెప్పాలితో. వాళ్ళిద్దరు ఎక్కడున్నా స్టార్ట్ చేసేస్తారు. మరి ఈ గిఫ్ట్ ఏంటి? నీకోసమే. నా కోసమా? అవును నీకోసమే. ఏమిటది? నువ్వే చూడు.
తీసుకో తీసుకో. నిజంగా ఇది నాకు ఓపెన్ చేసి చూడు. తెరవచ్చా? ఏంటి ఇదంతా? నేను స్కూల్ అయిపోయిన తర్వాత ముంబైకి వెళుతున్నా కదా, మర్చెంట్ నేవీ ఆఫీసర్ అవ్వడానికి. ఓకే, వెళ్ళే ముందు నీకోటి చెప్పాలనుకున్నా. చెప్పు. నేను యాక్చువల్గా అది ఏంటో చెప్పు, సిగ్గుపడద్దు. ఐ లవ్ యూ. ఏంటి? ఐ లవ్ యూ తారా. రియల్లీ? సో నువ్వు చాలా ఫాస్ట్ అయిపోతున్నట్టుందా? కునాల్, కునాల్, ఐ ఓకే? కునాల్, కునాల్, హనీ what? కునాల్. పాత సామెత ఒకటి ఉంది, ఒక్కొక్కటి తలరాతని ఆ పైవాడు గాంట మొట్టతో రాస్తాడు. ఈ ప్రేమ వ్యవహారంలో ఆ దేవుడు నా తలరాతని అలాగే రాశాడు. నిజం చెప్పాలంటే కొన్ని విషయాల్లో మనకి అదృష్టం ఉండదు, అయినా ఆ విషయాల వెనక మనం పరిగెడితే ఎండలో గట్టిగా మంట గుడిచిపోతాం. కానీ ఆ టైంలో అది నాకు అర్థం కాలేదు, ఎందుకంటే నాకు అనుభవం రావాలి, బాగా రావాలి, దీని అక్కం దెంగ పూర్తిగా రావాలి.